అందుకని అంటున్నాడు ఆయన 9వ మన పాపములను మనం ఒప్పుకుని నెడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపములను మనమే ఒప్పుకుని నెడలా, అయా నేను సహాయం చేయలేకపోయా, ఇప్పుడు చేస్తా, ఇలాగ నేను ఉండను, అన్యోన్య సహవాసముతో అపవాది తంత్రాన్ని జయిస్తాను, దుర్నీతి ఈ లోకంలో ఉంటేనే బతుకుతాము, ఒకళ్ళు తొక్కితేనే పైకి వస్తాము, ఒకళ్ళు మోసం చేస్తేనే మనం పైకి వస్తాము అన్న స్థితి నుండి తప్పించుకుని పవిత్రులుగా చేయటానికి ఏం చేస్తుందంటే మన పాపములను మనం ఒప్పుకోని నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. కాబట్టి మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు గనుక నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంటే పవిత్రులుగా చేస్తాడు. సమస్తమైనటువంటి దుర్నీతి పోయి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి అన్యోన్య సహవాసము చేతనే మనం పవిత్రులుగా కాగలము.